వెంటనే తిరిగేది నాలుక, చిన్నగా తిరిగేది జీవితం. వెంటనే తిరిగేది చుక్కాని, చిన్నగా తిరిగేది బోటు. నువ్వు ఈరోజు పలుకుతుంటే వెంటనే తిరగదు, నువ్వు వెంటనే తిరగాల్సిన నాలుక. నీ జీవితం చిన్నగా తిరుగుతుంది. ఆ డైరెక్షన్ ఎవరికి అర్థమైద్ది అంటే తిప్పే వాళ్ళకి అర్థమైద్ది. నువ్వు అందరికీ చెప్పాలా? అర్థం కాదు. బోట్ ఎట్టిపోతుంది, ఎటు తిరుగుతుంది చుక్కాని ఒక డ్రైవర్కే తెలుస్తుంది. డ్రైవర్ క్యాప్టెన్కి తప్ప కంట్రోల్ ఇంకెవరికి ఉండదు. క్యాప్టెన్ ఇద్దరు పెట్టుకోడు, అంటే స్టీరింగ్ ఉండేది ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది, ఎంత పెద్ద ఓడైనా. నీ లైఫ్ స్టీరింగ్ ఎవరికి ఇస్తున్నావు? వాళ్ళు వీళ్ళు చెప్తాను అడు తిప్పి ఇటు తిప్పంటే కెప్టెన్ తిప్పుతాడా? ఆ లైట్ వస్తుంది నువ్వు అడు తిప్పమంటే తిప్పడు. ఆయనకు ఒక అవగాహన ఉంటుంది, ఆ బోటు మీద ఎంత లోడ్ ఉంది, ఎడు తిప్పితే ఎడు తిరుగుతుంది, అవగాహన ఉండాలి. నీ జీవితం పట్ల నీకు అవగాహన ఉందా? దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు ఈరోజు? నీకు దేవుడు ఎంత ప్రత్యేకం, నిన్ను ఎంత ప్రత్యేకంగా దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. దేవుని వాక్యము ఏం చెప్తుంది, నేను దేవునికి ఎంత ప్రత్యేకము, ఆయన నా కోసం ఏం చేశాడు, క్రీస్తులో నా హక్కు ఏంటి, నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసుకోకపోతే వాళ్ళు వచ్చి ఎడం వైపు తిప్పమంటే ఎడం వైపు తిప్పేస్తాను, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. ఈటోళ్ళు వచ్చి ఈ కుడి వైపు తిప్పేమంటారు, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. నా లైఫ్ ఎటో పోతూ ఉంటుంది. బోట్ అంటే లైఫ్, నేను చెప్తాను కదా. సో ఈ కాంటెక్స్ట్లో ఒకళ్ళు ఒత్తిడి వల్ల మన లైఫ్ ఎప్పుడు బోట్ తిరగకూడదండి. మనకు క్లారిటీ ఉండాలి, మన ఎటెల్లాలో తెలుసుకోవాలి, అటువైపుగా మన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణానికి తోడు మన నాలుక అయి ఉండాలి. ఈ రోజు నుంచి మనము ఆ నాలుక విషయంలో దేవుడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం. హల్లెలూయా. ఒక నిమిషం మనం అందరం దేవుణ్ణి గణపరచడానికి ఒకసారి నుంచొని మనతో మాట్లాడమని అడుగుదాం. మనం ఇక్కడ యేసయ్య సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆయనకి మర్యాదపూర్వకంగా, ఆయన్ని ప్రేమపూర్వకంగా ఒకసారి ఆహ్వానిద్దాం. అయ్యా నాతో మాట్లాడు. మనం కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నానా. గడిచిన కాలం అంతా మీ కృప చొప్పున మీ ప్రేమతో భద్రపరిచి కాపాడి ఎన్నో అపవాది శోధన నుంచి మమ్మల్ని తప్పించి నిలబెట్టి నీ వాక్యం వింటాను మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకే వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఎక్కడ 2-3 కూడి మీ నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉన్నాను, మా మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నమ్ముచున్నానా. మాతో మాట్లాడు, మీ సేవకుడు వించున్నాడు, మాతో మాట్లాడు మైనా, మాతో మాట్లాడు. మా జీవితానికి ఏదైతే మాట అవసరమో ఆ మాటని మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీ నోటి బూరలాగా వాడుకొని మీ దాసులతో బలపరచమని, ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీ మాట ద్వారా ఆదరించి, మీ మాట ద్వారా బలపరిచి, మీ మాట ద్వారా జీవింపజేసి నడిపించమని, మీరు రాకడ వరకు వీళ్ళని ప్రతి ఒక్కరిని, నన్ను వీళ్ళని, అలాగే మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని, మీ వాక్యంలో నడిపించమని త్వరలో రాని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుని ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. కూర్చోండి. ఈరోజు ఏంటి మాట్లాడేవారం, అందరం ఒకసారి చెప్దామా ఫుల్ జోష్తో. నేను హోసన్నా అంట, మీరు జయమనండి. హోసన్నా అంట, దేవుడే నా రక్షణ, యేసే నా రక్షణ. హోసన్నా అంట, యేసేలోనే నా రక్షణ అందాం. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే. హోసన్నా జయము, హోసన్నా, హోసన్నా, యేసయ్యే నా రక్షణ, యేసయ్యే, యేసయ్యే, ఆయనలోనే జీవం, ఆయనే నా రక్షణ. హోసన్నా జయం. ఇది ఎలా ఉండాలంటే ఒక మీనింగ్, ట్రూ మీనింగ్ రావాలి. ఎలా అంటే అది మనం అనుభవించినప్పుడే దాని ట్రూ మీనింగ్ వస్తుంది. సో వీ వాంట్ జస్టిస్ అని అన్నప్పుడు జస్టిస్ వచ్చినప్పుడే దాని మీనింగ్ వస్తుంది, అవునా కదా? వీ వాంట్ జస్టిస్ అంటారు. స్టూడెంట్స్లో ఉన్నప్పుడు మనము ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. కొంతమంది తెలిసి తెలియక కూడా వచ్చేస్తుంటారు సరదాగా, దాంట్లో మీనింగ్ ఉండదు. ఎప్పుడైతే ఆ జస్టిస్ జరుగుతుందో, వాళ్ళ స్కాలర్షిప్ రావడమో, లేకపోతే వాళ్ళకి ఫీజులు తగ్గడమో, లేదా రియంబర్స్మెంట్ ఇవ్వడమో, ఇలాంటివి జరిగినప్పుడే వాళ్ళు చేసిన నినాదాలకి ఒక విలువ వస్తుంది. అలాగే ఈరోజు మనము హోసన్నా చేయమంటే విలువ రావాలంటే నీకు ఆయన రక్షకుడు అయి ఉండాలి. నువ్వు నీ హృదయంలో నిజంగా ఆయన్ని పొందుకొని ఉండాలి. ఆయన మార్గాలు చెప్పున నువ్వు నడుస్తూ ఉండాలి. అప్పుడే దాని మీనింగ్. లేకపోతే ఎలా ఉంటుంది అంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టే ఉంటుంది. ఎన్నో న్యూ ఇయర్లు వస్తాయి, ఎన్నో న్యూ ఇయర్లు పోతాయి, కానీ నీకు హ్యాపీనెస్ ఉండాలంటే నీలో యేసే ఉండాలి. అలాగే హోసన్నా జై, ఎవరు నేను తప్పుగా అనట్లేదు, దాని మీనింగ్ తెలుసుకోవాలంటున్నాను. హోసన్నా జయం అంటే ఆ జయం నీలో ఉండాలంటే నీకు నిజంగా దాన్ని అనుభవించాలి. అంటే ఆయనే నా రక్షణ,
నీ రక్షకుడు ఆయన అయి ఉండాలి, నీ హృదయంలో ఆయన ఉండాలి. అప్పుడే దాని నిజమైన అర్థం, పరమార్థం. అప్పుడు నువ్వు హోసన్నా చేయమంటే దానికి ఒక రియల్ మీనింగ్ వస్తుంది. సో దీని గురించి డాడీ దాని చెప్తారు, మట్ల ద్వారం గురించి. నేను దాని గురించి టచ్ చేయాలనుకోవట్లేదు. కానీ మనము ఈ వాక్యం, ఈ మందిరం అంతా ఏం నమ్ముతామంటే మన నోట్లో జీవ మరణాలు ఉంటాయి. మనం ఏదైతే పలుకుతామో దానికి దేవుని వాక్యం జతపరిచినప్పుడు ఆ వాక్యంలో దేవుని శక్తి విడుదలయ్యి మన జీవితాలు మార్చిద్ది. ఇట్ విల్ షేప్ అవర్ ఫ్యూచర్. సో ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒక ఓడతో పోలుస్తున్నాడు. నిన్న మనం యూత్ మీట్ తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒక ఓడ, పెద్ద ఓడ, చాలా పెద్దది. ఈ కాలనీ అంత పెద్ద ఓడ తీసుకోండి. అంటే ఎంతో ఒక 100 అడుగులు పొడవు, ఒక 100 అడుగులు వెడల్పు, ఇంత పెద్ద కార్గో షిప్ ఉంది. ఆ షిప్లో మీరు ఏమేస్తే ఉంటుంది? ఏమేసినా ఉంటుందా లేదా? అంటే వరేస్తే వరి ఉంటుంది, వెపన్స్ వేస్తే వెపన్స్ ఉంటాయి, చెక్కలు వేస్తే చెక్కలు ఉంటాయి, న్యూస్ పేపర్ వేస్తే న్యూస్ పేపర్ ఉంటుంది, లేదు బ్రిక్స్ వేస్తే బ్రిక్స్ మోసిద్ది. నేనేం చెప్తున్నా అంటే ఒక షిప్ మన లైఫ్తో, మన హార్ట్లో పోల్చుకోండి. ఓకే, మన హృదయంలో ఏం పెట్టుకుంటాం ఈరోజు కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఓడలో ఏమేస్తే అది ఉంటుంది అన్న వాళ్ళు నమ్మిన వాళ్ళు చేపేకట్టండి. ఆ ఓడలో మీరు మీ బండ్లు వేస్తే బండ్లు మోసిద్ది, ఇటుకలు వేస్తే ఇటుకలు మోసిద్ది, చెక్కలు వేస్తే చెక్కలు మోసిద్ది, వెపన్స్ వేస్తే వెపన్స్ మోసిద్ది, రైస్ వేస్తే రైస్ మోసిద్ది. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సిమిలర్లీ ఇదే పద్ధతిలో మీ హృదయంలో ఏమేస్తే అది మోసిద్ది మీ హృదయం. ఏం డౌట్ ఉంది ఇందులో? ఈ హృదయంలో ఒక క్యారియర్స్, మీ హృదయము మోస్తూ ఉంటుంది. ఏం మోస్తుంది ఈరోజు? దేవుని వాక్యం మోస్తుందా, లేకపోతే లోకంలో ఉండే ఆలోచనలు మోస్తుందా? సరే, ఇప్పుడు మనం ఈ హృదయము ఒక క్యారియర్గా చూసుకున్నాం, అంటే ఒక మోసే పడవగా చూసుకున్నాం. ఇప్పుడు ఈ పడవ దేని ద్వారా నడుస్తుంది? పడవ చుక్కాని ద్వారా దాని డైరెక్షన్ మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది పడవగా చూసుకుంటే, ఈ చుక్కాని కిందది చుక్కానిగా చూసుకుంటే, ఇది స్ట్రైట్గా ఉన్నంత కాలం స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది, ఇది కొంచెం తిప్పితే ఇది కొంచెం తిరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందండి ఎవరికైనా? సో పడవకి చుక్కాని ఎంత ఇంపార్టెంటో మన జీవితానికి మన నాలుక అంతే ఇంపార్టెంట్. ఈరోజు మన హృదయము మోసుకునేది దేవుని వాక్యం అయితే, మన నాలుక దాన్ని డైరెక్షన్ మారుస్తూ ఉంటుంది. మనము మన నాలుక దేవుని వాక్యం విడుదల చేసినప్పుడల్లా మనం దేవుని ఆశీర్వాదాలకి దగ్గర అవుతూ ఉంటాం. ఇప్పుడు మనము ఈ బోట్ని తిప్పాలంటే ఒక్కసారిగా తిరగదు. ఈ చుక్కాన్ని డైరెక్షన్ ఇటు తిరిగినప్పుడు వెంటనే బోట్ ఇటు తిరిగిపోదు, దానికి ఒక షిఫ్ట్ వస్తుంది. ఇట్ విల్ టేక్ ఎ షిఫ్ట్, అంటే కొంచెం స్లైట్ డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను వస్తాను ఒకసారి చిన్న ఉదాహరణ ఇక్కడ నుంచో. సో వెనక నుంచి ఒకళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇట్లా, అంటే చూసారా చిన్నగా, అంటే షర్ట్ని ఉదాహరణగా చెప్తున్నా. ఇప్పుడు కొంచెం వాడు తిరుగుతుంది అని, ఇప్పుడు ఈ షర్ట్ని చుక్కాను అనుకోండి, ఇట్లా అన్నాను చిన్నగా తిరుగుతుంది, అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ. అంటే అర్థం కావడానికి అంటే వెంటనే తిరిగేది నాలుక, చిన్నగా తిరిగేది జీవితం. వెంటనే తిరిగేది చుక్కాని, చిన్నగా తిరిగేది బోటు. నువ్వు ఈరోజు పలుకుతుంటే వెంటనే తిరగదు, నువ్వు వెంటనే తిరగాల్సిన నాలుక. నీ జీవితం చిన్నగా తిరుగుతుంది. ఆ డైరెక్షన్ ఎవరికి అర్థమైద్ది అంటే తిప్పే వాళ్ళకే అర్థమైద్ది. నువ్వు అందరికీ చెప్పాలా? అర్థం కాదు. బోట్ ఎట్టిపోతుంది, ఎటు తిరుగుతుంది చుక్కాని ఒక డ్రైవర్కే తెలుస్తుంది. డ్రైవర్ క్యాప్టెన్కి తప్ప కంట్రోల్ ఇంకెవరికి ఉండదు. క్యాప్టెన్ ఇద్దరు పెట్టుకోడు, అంటే స్టీరింగ్ ఉండేది ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది, ఎంత పెద్ద ఓడైనా. నీ లైఫ్ స్టీరింగ్ ఎవరికి ఇస్తున్నావు? వాళ్ళు వీళ్ళు చెప్తాను అడు తిప్పి ఇటు తిప్పంటే కెప్టెన్ తిప్పుతాడా? ఆ లైట్ వస్తుంది నువ్వు అడు తిప్పమంటే తిప్పడు.
ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ బోట్ మీద ఎంత లోడ్ ఉంది, ఎడు తిప్పితే ఎడు తిరుగుతుంది, అవగాహన ఉండాలి. నీ జీవితం పట్ల నీకు అవగాహన ఉందా? దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు ఈరోజు? నీకు దేవుడు ఎంత ప్రత్యేకం, నిన్ను ఎంత ప్రత్యేకంగా దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. దేవుని వాక్యము ఏం చెప్తుంది, నేను దేవునికి ఎంత ప్రత్యేకము, ఆయన నా కోసం ఏం చేశాడు, క్రీస్తులో నా హక్కు ఏంటి, నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసుకోకపోతే వాళ్ళు వచ్చి ఎడం వైపు తిప్పమంటే ఎడం వైపు తిప్పేస్తాను, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. ఈటోళ్ళు వచ్చి ఈ కుడి వైపు తిప్పేమంటారు, నా బోట్ ఎటో పోతా ఉంటుంది. నా లైఫ్ ఎటో పోతా ఉంటుంది. బోట్ అంటే లైఫ్, నేను చెప్తాను కదా. సో ఈ కాంటెక్స్ట్లో ఒకళ్ళు ఒత్తిడి వల్ల మన లైఫ్ ఎప్పుడు బోట్ తిరగకూడదండి. మనకు క్లారిటీ ఉండాలి, మన ఎటెల్లాలో తెలుసుకోవాలి, అటువైపుగా మన ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణానికి తోడు మన నాలుక అయి ఉండాలి. ఈ రోజు నుంచి మనము ఆ నాలుక విషయంలో దేవుడు ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం. 3:4 చూద్దాం. యాకోబు 3:4 అక్కడ ఉంది మా. సో యాకోబు 3:4 ఒకసారి చూద్దాం. ఒక పెద్ద పడవని ఉదాహరణ తీసుకోండి. నాకు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఏమని చెప్తారో నేను ఇంగ్లీష్ చదువుతాను. ఆల్దో దే ఆర్ సో లార్జ్, అంటే పెద్దవైనప్పటికీ, అండ్ ఆర్ డ్రివెన్ బై స్ట్రాంగ్ విండ్స్, పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పటికీ, దే ఆర్ స్టీర్డ్ బై ఏ వెరీ స్మాల్ రడ్డర్, అంటే చిన్న చిన్న చుక్కాని ద్వారా వెళ్తుంది. వేర్ ఎవర్ ద పైలట్ వాంట్స్ టు గో, అంటే నువ్వు ఆ పైలట్ అయి ఉండాలి. నిన్ను నడిపించేది దేవుడే ఉండాలి. నీ నాలుకలో ఏం పలకాలి? నీ నోట్లో దేవుని వాక్యం పలకాలి. పైలట్ నువ్వే, కానీ నడిపించేది పైనుంచి దేవుడే ఉండాలి. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇంతకీ నీ గమ్యం ఏంటి? సో సిమిలర్లీ ద టంగ్ ఈస్ ఏ స్మాల్ పార్ట్, అంటే నీ నాలుగు కూడా చిన్నది బాడీలో, బట్ ఇట్ మేక్స్ ఏ గ్రేట్ బోస్, అంటే అదిరి పడతా ఉంటుంది. సో ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు నీ గమ్యాన్ని మార్చుకో. ఈరోజు వాక్యానుసారంగా మన గమ్యం మారాలి. అర్థమవుతా? మనం ఎంత వాక్యం తెలుసుకుంటే మన గమ్యం మీద అంత క్లారిటీ ఉంటుంది. మనము వాక్యం తెలుసుకోకపోతే మనము ఒక ఎడారిలో రౌండ్లు కొడుతున్నట్టు లెక్క, లేదా ఒక సముద్రంలో రౌండ్లు కొడుతున్నట్టు లెక్క. ఎటు పోం, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. సో మన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు జర్నీకి మన డెస్టినేషన్ ఉండాలి. నీ గమ్యం ఈ వాక్యం. ఈ వాక్యానికి విరుద్ధం ఏది కూడా నీ గమ్యం కాదు. అలలు వస్తున్నాయని చెప్పి నువ్వు బోట్ తిప్పేయద్దు. కష్టాలు వస్తున్నాయని చెప్పి నీ మాట మార్చేయద్దు. నీ జీవితం ఇంతే అంటే అది నమ్మద్దు. అది ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, అది వాస్తవమైన అయిండొచ్చు, కానీ సత్యము వాస్తవాల్ని మార్చే శక్తి కలిగింది. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, దేవుడే సత్యం, నేనే సత్యం అన్నాడు. వాక్యమే సత్యం, వాక్యమే దేవుడు, యేసయ్య. ఆ వాక్యం ఆది నుంచి ఉంది. ఆది నుంచి ఉన్నదానికి ఎక్కువ గ్రిప్ ఉంటుందా? ఎక్కువ శక్తి ఉంటుందా? నిన్నగాక మొన్న వచ్చిన దానికి శక్తి ఉంటుందా? నిన్నగాక మొన్న వచ్చి పిల్లలు చెప్తున్నాడని అంటారా? అవునా కదా? నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? సో నా జాబ్ అయినా అంతే. నిన్నగాక మొన్న వచ్చాడు, వీళ్ళకి ఏం తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పిల్లలు ఆ విషయం డీల్ చేస్తారంటారు. సో ఆది నుంచి ఉన్న వాక్యాన్ని మనం సంప్రదించాలా? లేకపోతే నిన్నగాక మొన్న వచ్చి వాళ్ళు ఏదో అనారోగ్యం ఉందా, నేను అదే అనారోగ్యంలో ఉంటానా? లేదు. మనము పరిస్థితి మారాలంటే ఆది నుంచి ఉన్న వాక్యాన్ని, దేవుడైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రిస్తుంది. ఆ సత్యం మీకున్న వాస్తవాల్ని మారుస్తుంది. నీ వాస్తవం ఏంటి? నీకు తెలివి లేకపోయినా, నీకు అన్నం లేకపోయినా, నీకు ఆస్తి లేకపోయినా, నువ్వు దేనికి పనికిరావని చెప్పినా ఈ వాస్తవాలు అయి ఉండొచ్చు, కానీ ఈ సత్యం, ఈ వాక్యం అనే సత్యం నీ పరిస్థితిని మారుస్తుంది. మనం ఏదైతే ఇక్కడ ఎంతమంది ఏదో ఒకటి పొందుకోవాలని ఆశపడుతున్నారు చెప్పండి? ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అని ఆశ ఉన్న వాళ్ళు చేయపెట్టండి. ఏదో ఒక సమస్య ఉంది, ఏదో పరిష్కరించాలి, దేవుడు నా జీవితంలో కలుగు చేసుకొని ఇది నాకు సహాయం చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు చెప్పండి. పర్లేదు, నా జీవితం మారాలి, ఇలానే ఉండకూడదు, నేను బయటికి రావాలి ఈ వ్యసనాల నుంచి, లేదంటే ఈ దురాత్మ నుంచి, ఈ బాధల నుంచి, కష్టాల నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళు చేయపెట్టండి. అది పొందుకోవాలంటే మనం ఈరోజు మన చుక్కాని మార్చాలి, మన నాలుకని చిన్నగా మార్చాలి. అది మారినంత మాత్రాన వెంటనే తిరగదు, మన జీవితం చిన్నగా తిరుగుతుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తాను, నువ్వు కొంచెం నవ్వు అనుకోకుండా. డానీని నేను ఫోన్ అడిగాను, ఇది డానీ దగ్గర ఉంది, లేదా ఒక వస్తువు డానీ దగ్గర ఉంది, నేను తీసుకోవాలి, నువ్వు కొంచెం అటు వెళ్ళవా? ఇప్పుడు డానీ నాకు కనిపిస్తున్నాడు, నేను డానీ దగ్గరికి ఒక అడుగు ముందుకేసాను, నువ్వు ఒక అడుగు ముందు. ఇప్పుడు ఏమైంది? నాకు డానీకి దూరం తగ్గింది, నేను దానికి
దగ్గర అవుతున్నాను. అంటే నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో దానికి నేను ఒక అడుగు దగ్గర అయ్యాను. ఎంత దూరంలో ఉన్నానో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇదే ఉదాహరణ నేను ఆత్మీయంగా నేను చెప్తాను. ఇంకొక అడుగు ముందు వేద్దాం. ఇంకొక అడుగు ముందు వేసినప్పుడు నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో దానికి నేను దగ్గర అయ్యాను. ఇంకొక అడుగు ముందుకేద్దాం. నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో దానికి నేను చెప్పండి ఒక అడుగు దగ్గరైనా దూరమైనా? ఓకే, ఇంకా దగ్గర వచ్చాను. ఇప్పుడు నేనైతే పొందుకోవాలనుకుంటున్నానో అది ఒక అడుగు చెప్పండి ప్లీజ్. ఇంట్రెస్ట్ లేదా? దేవుని దగ్గర నుంచి అది పొందుకోవాలి లేదా? ఒక అడుగు దగ్గర అయ్యాను. అనిపించట్లేదా మీకు? ఫైనల్లీ తీసుకునేటప్పుడు నేను అది పొందుకున్నాను. నేను ఇంతలో ఉండి ఎన్నో కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి ఇంతలో ఉండి నేను ఇట్లా తిరిగి వెళ్ళిపోతే నేను అది పొందుకుంటానా? ఇలా ఉన్నాం ఈ క్రైస్తవం చాలాసార్లు. దేవుని దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వసిస్తాం, నమ్మాము, పొంది ఉన్న నమ్ముతాము, విశ్వాసంతో ప్రార్థిస్తాము. దేవుని దగ్గరికి ఒక్క అడుగు దూరంలో దేవుడు మంచోడు కాదు, దేవుడు పక్షపాతి, దేవుడు నాకు ఇవ్వడు, వాళ్ళనే ప్రేమిస్తాడు, చాలా కారణాలు ఉండొచ్చు అది పొందుకోకపోవడానికి. కానీ ఇంకొక అడుగు దేవుని దగ్గరికి, దానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు నీకు అనవసరం. నువ్వు దానికి దగ్గర అవుతూ ఉంటావు. ఎప్పుడు? నీ చుక్కాని చిన్నగా దేవుని వాక్యం పట్ల మార్చి పలికినప్పుడు. కూర్చోలేని. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ కంటికి ఫిజికల్గా కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత దూరంలో ఉన్నాం అనేది. కానీ ఆత్మలోకంలో మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, పలుకుతున్నాం. పలకడం అంటే ఆత్మలోకంలో పొందుకోవడం కదా. మనిషి కోసం పలుకుతున్నామా, దేవుని కోసం పలుకుతున్నామా? మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. కాబట్టి అది ఎక్కడ? అదృశ్య లోకంలో ఉంటుంది. ఈ దృశ్య లోకంలోకి వచ్చి మనం పొందుకోవాలంటే మన కంటికి కనిపించదు. అదే విశ్వాసం అంటే. కనిపించిన వాటిని విశ్వసించి పలికితే అది విశ్వాసంతో పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. సో మనం ఎంత దగ్గరలో ఉన్నామో మనకు తెలియదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అనుకున్నప్పుడు దానికి మనం ఎంత దగ్గర అయ్యాము అనేది తెలియదు, లేదా ఎంత దూరంగా ఉందనేది తెలియదు. కానీ మనం ఏం చేయాలి? ఈ వాక్యం సత్యం, నేను నమ్ముతున్నాను, క్రీస్తు యేసు ఐశ్వర్యం చెప్పు నా ప్రతి ఒక్క అవసరం తీర్చబడింది, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఒక అడుగు దగ్గర అవుతున్నాను. అది ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత దూరం ఉందో నాకు తెలియదు. నేను ఒక అడుగు దగ్గర అవుతున్నాను. ఆయన పొందిన గాయాలచే నేను స్వస్థపడ్డాను. నాకు ఏ నొప్పి ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఇది పోదు అని డాక్టర్ రాసిచ్చినా లేదు, నా ఆరోగ్యానికి నేను ఒక అడుగు దగ్గర అవుతున్నాను. నా ఇంట్లో సతమతం ఉంది, యేసు నామములో ప్రతి ఒక్క సాతాను శోధన వెళ్ళిపోను గాక. నా కుటుంబంలో శాంతికి ఒక అడుగు చెప్పండి దగ్గర అవుతున్నాను. ఎవరికి దేవుని దగ్గర పొందుకోవాలి లేదా? నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను, మీరు కూడా అదే ఉత్సాహంతో ఒక అడుగు దగ్గర అవుతున్నాను. నా ముందు కనపడకపోవచ్చు, నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను. ఒక అడుగు నేను తలగా అవడానికి దగ్గర అవుతున్నాను. ఇది తెలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది, అందుకే మీకు చెప్పాలని వచ్చాను. సో ఎప్పుడైనా మీకు నిరుత్సాహం వచ్చినప్పుడు లేదు నేనేమనుకోవాలి? నేను ఒక అడుగు చెప్పండి, ఒక అడుగు దగ్గర అవుతున్నాను. అది ఎంత దూరం ఉందో నాకు అనవసరం. దేవుని వాక్యం పలికినప్పుడు నిరర్థకంగా తిరిగి వస్తుందా? తిరిగి రాదు. దేవుని వాక్యం మనం మాట్లాడినప్పుడు మన పట్ల దేవుని దూతలు రెడీగా బయలుదేరతాయి. నువ్వు ఆ మాట పలికినప్పుడు దేవుని దూతలు ఆ కార్యాన్ని త్వరపెడతాయి. ఆ త్వరపెట్టిన దూతలు నిరర్థకంగా తిరిగి రావు. చెప్పండి అందరూ కలిసి, నేను దేవుని వాక్యాన్ని నా చుక్కాని అయిన నాలుకతో పలికినప్పుడు ఒక్కడుగు దగ్గరికి వస్తున్నాను, ఒక్కడుగు దగ్గరికి వస్తున్నాను. అది ఎంత దూరంలో ఉన్నా నేను పట్టించుకోను. అది ఎంత దూరంలో ఉన్నా నేను పట్టించుకోను. నేను అదే నమ్ముతాను. చెప్పండి, నేను అదే నమ్ముతాను, నేను అదే పొందుకుంటాను. హల్లెలూయా. దేవుని ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఆయన రక్తంతో భద్రపరిచి నిరంతరంగా ప్రతిఫలం ఇవ్వాలని కోరుతున్నాను. ఆమేన్. ఇక్కడ ఎంతమంది మీ జీవితంలో ఒక విషయం గురించి దేవుని దగ్గర అడుగుతున్నారు? ఏదన్నా కావచ్చు, అది ఆర్థిక ఇబ్బంది అన్న కావచ్చు,
ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో సమాధానం కావచ్చు, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని అడగడం కావచ్చు, అప్పటి నుంచి బయటికి రావడం, ఇవన్నీ ఉంటాయి కదా. జ్ఞానం కావాలి, సక్సెస్ కావాలి, ఇవన్నీ ఏదో ఒక అంశంలో మనం దేవుని దగ్గర అడుగుతున్నాం కదా. అడుగుతున్నామా లేదా? సో అడగడం తప్పలేదు. అలా అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తంట. నేనేం ట్రిక్ చేయట్లేదు. మనము దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి అనుకుంటున్నాం కదా, అవునా కదా. వాళ్ళు కొంచెం ధైర్యంగా చేయి పైకెత్తండి. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అంకుల్, మనం పొందుకోవాలని అనుకుంటున్నామా లేదా? ఖచ్చితంగా అనుకుంటాం. వెనకాల ఉన్న వాళ్ళందరూ వెనకాల మీ దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారా లేదా? ఏముందా మీకు? నేను నిస్వార్థపరుడినని, నాకు దేవుడు ఉంటే చాలు, నాకేం అవసరం లేదంటున్నారా? మంచిదే, కానీ అడగడం తప్పలేదు. ఎందుకంటే అడిగితే మీకు ఇవ్వబడును. మన సంతోషం కోసం దేవుడు ఇస్తా అన్నాడు, తండ్రి ఇస్తా అన్నాడు యేసు నామంలో. ఆయనకి ఇష్టమంట, మనకి ఇష్టమైనది ఉండడం. సో ఈ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? కన్ఫెషన్ నేర్చుకుంటాం. ఇప్పుడు చామన్న చెప్పాడు, మట్లాదివారం కూడా చెప్తాను నేను. ఏంది మట్లాదివారం రోజు అదే చెప్పింది చెప్తున్నారు అనుకోవద్దు. ఓకే, మట్లాదివారం రోజు కూడా వీళ్ళు చెప్పిందే చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే మట్లాదివారం మెసేజ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈస్టర్ మెసేజ్ వస్తే వెళ్ళిపోద్ది. క్రిస్మస్ మెసేజ్ వస్తే వెళ్ళిపోద్ది. ఆ మెసేజ్ వచ్చి వెళ్ళిపోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. మెసేజ్ చెప్తాం, కానీ దానికంటే ఎక్కువగా ఈ లోకంలో మనం ఏదైతే సతమతం అవుతామో ఆ సతమతం నుంచి బయటికి రావాలి. అది వెళ్ళిపోవాలి. ముందు సతమతం పరిస్థితి నుంచి మారాలి, మన అశాంతి నుంచి మారాలి. అది మన ఏదో గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పి ఈస్టర్ మెసేజ్ చెప్పినంత మాత్రాన మన బ్రతుకు మారకపోతే దానికి అర్థం ఏంటి? అవునా కదండి. బ్రతుకు మారాలి, మన జీవితంలో కార్యం జరగాలి, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఇది మనం నమ్మేది. సో చెప్తాం, మట్లాదివారం చెప్తాం. అయితే ఇలా పొందుకోవాలంటే మనం పలకాలి అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు డెసిన్ ఒకసారి రావా? ఇప్పుడు ఇదొక బహుమానం. నేను ఒకళ్ళ దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు ఒక అడుగట్టును, నేను ఒక అడిగేట్టున్నాను. ఇప్పుడు నువ్వు ఒక అడుగు ఉంది, నేను ఒకడికి ముందేసాను. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? కొంచెం దగ్గర వస్తున్నాం. అంటే నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో అది నాకు కొంచెం దగ్గర అవుతుందని నా కళ్ళు చూసి నమ్ముతున్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ లోకంలో మన కళ్ళ ముందు ఏదైనా పొందుకోవాలన్నప్పుడు మన దగ్గర అవుతున్నప్పుడు అది చూస్తాము, నమ్ముతాము. సో మనకి ఎంత దగ్గర అవుతుందంటే ఒక అడుగు దగ్గర అయింది, ఇంకొక అడుగు ఉంది, ఒక అడుగు దగ్గర అయింది. ఓకే, అటు తిప్పి ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఉచితంగా దొరికే దేవుడి నుంచి వచ్చేది. ఓకే, ఈ కాన్సెప్ట్ వేరే. కానీ నేనేం చెప్తానంటే మనము ఈ లోకంలో ఒక అడుగు దగ్గర వేసినప్పుడు అది దేవుడి నుంచి ఒక అడుగు దగ్గర అవుతుంది మనకు అర్థమవుతుంది, ఫిజికల్గా కనిపించేది. ఓకే, మనిషి ఇచ్చేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను, ఎంత దగ్గర ఉంది? చాలా దగ్గర ఉంది, పొందుకున్నాను. ఓకే, అక్కడ పెట్టి చెప్తాను. కూర్చో. థ్యాంక్ యూ డెసి. అయితే నేనేం చెప్తానంటే ఈ లోకంలో ఒక ఉదాహరణ చూద్దాం. జర్నీ చేస్తున్నాం మనము. ఒంగోలు నుంచి సపోజ్ ఒక విజయవాడ దాకా వెళ్తున్నాం, బయలుదేరాం. ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, నువ్వు బయలుదేరావా అని. ఓకే, బయలుదేరాను అంటాడు. బయలుదేరటం జర్నీకి ప్రారంభం. అంటే ప్రారంభం నేను బండి కానీ ఆటో కానీ నడవడం కానీ ప్రారంభించడం నా జర్నీకి. జర్నీ ఏమంటారు తెలుగులో? ప్రయాణానికి ప్రారంభం. ఓకే, నా ప్రయాణానికి ప్రారంభం ఏంటి? నేను ఒక బండి కానీ ఆటో కానీ నడుస్తా కానీ ఎక్కి వెళ్ళటం నా ప్రయాణానికి ప్రారంభం. సో ఎంతో వచ్చేవారా అంటే నేను చెప్తాను, అరే నేను గుంటూరు బైపాస్ దాటాను, హైవే ఎక్కాను, 7 దాటాను, చెప్తాను సహజంగా. తర్వాత గుంటూరు దాకా వచ్చాను, అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చాను, అట్లా చెప్తాం. ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. నా పాయింట్ ఏంటంటే ఈ లోకంలో మనకు ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం పొందుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? మనం పలికేది ఎందుకు? దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కదా. సో పలికేటప్పుడు ఏమవుతుందంటే, నిన్న నేర్చుకున్నాం యూత్ మీటింగ్లో, ఒక బోట్ ఉంటుంది. ఒక బోట్ని తిప్పాలనుకున్నప్పుడు
కొంచెం తిప్పుతాం, కొంచెం తిప్పినప్పుడు ఆ బోట్ అంతా తిరిగిపోదు, దాని డైరెక్షన్ షిఫ్ట్ అవుతుంది. అంటే అది కొంచెం 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 తిరిగి ఇట్లా తిరుగుతుంది. అర్థమవుతుందా? మన కింద ఈ చుక్కాని ఉంటుంది, అది తిరిగినంత మాత్రాన ఇది పూర్తిగా తిరగదు, ఇది తిరిగిద్ది, కానీ ఇది ఇట్లానే ఉంటుంది, కొంచెం 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 తిరిగిద్ది. సో మనం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం 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 దేవుని దగ్గరికి అవుతాం. మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో దాని దగ్గరికి వస్తాం. అర్థమవునా? ఎంత దూరంలో ఉందనేది నాకు తెలియకపోవచ్చు, కానీ నేను పలికినప్పుడు నేను పొందుకోవాలనుకున్న దానికి ఇంకొంచెం దగ్గర అవుతాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది అందరికీ? కొంచెం మీరు దీని మీద ధ్యాస పెట్టండి, చాలా మీకు అర్థమవుతుంది, చాలా ఉపయోగకరం. నేను ఆయన పొందిన గాయాలను స్వస్థపడినప్పుడు నేను నా ఆరోగ్యానికి కొంచెం దగ్గర అవుతాను. ఎంత దూరంలో ఉందో నాకు అనవసరం, నేను దానికి కొంచెం దగ్గర అవుతాను, మళ్ళీ పలుకుతాను. ఆయన పొందిన గాయాలను స్వస్థపడ్డాను, నా ఆరోగ్యానికి నేను కొంచెం దగ్గర అవుతాను. క్రీస్తు యేసు చెప్పిన నా ప్రతి ఒక్క అవసరం తీర్చబడింది, నేను నా అప్పుల నుంచి పోవడానికి కొంచెం దగ్గర అవుతాను. మళ్ళీ నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను, నేను కొంచెం దగ్గర అవుతాను. దేనికి? నేను ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో దానికి. ఎందుకని అర్థమవుతా నేను చెప్పింది? నిన్న నాకు చాలా ఆనందం వేసింది. అది ఒక్కసారిగా తిరగకపోయినా కొంచెం 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 కొంచెం, అందరూ చెప్పండి, కొంచెం కొంచెం దగ్గర అవుతాను. ఎప్పుడు? నేను పలికినప్పుడు. ఇంకా నిరుత్సాహం లేదు నాకు. ఎందుకు? నేను కొంచెం దగ్గర అయ్యాను, ఒక అడుగు దగ్గర అయ్యాను, ఇంకొక అడుగు దగ్గర అయ్యాను. నేను ఇలా పలుకుతున్నప్పుడల్లా నేను దగ్గర అవుతూ ఉంటాను. కొంతమంది ఏం చేస్తారు? ఫినిష్ లైన్ వస్తుంది. ఫినిష్ లైన్ తెలుసా మీకు అందరికీ? పరిగెత్తారు కదా, రన్నింగ్ రేస్ పరిగెత్తారు. లాస్ట్ 4 స్టెప్పుల దగ్గర నేను వచ్చేసానని చెప్పి చిన్నగా నడుస్తారు. అప్పుడే తెలుసా, వెనక 10 అడుగులు ఉన్నాడు వీడు చిన్నగా ఉన్నాడని ఫాస్ట్గా వచ్చి దాడేస్తారు. అలా ఎన్నోసార్లు జరిగింది. ఒలింపిక్స్లో కూడా జరిగింది, చాలాసార్లు ఒలింపిక్ క్రీడల్లో కూడా జరిగినాయి. ఎందుకు? గెలుపు గర్వం, గెలుపు నిరుత్సాహం వచ్చి గివప్ చేస్తారు, గెలుపు గర్వం వచ్చి కూడా గివప్ చేస్తారు. కళ్ళ ముందు కనపడే దాని మీద నిరుత్సాహం ఉండదు, గెలుపు గర్వం ఉంటుంది. కళ్ళ ముందు కనపడే దాని మీద గెలుపు నిరుత్సాహం ఉంటుంది. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా అర్థం చేసుకోండి. మన కళ్ళ ముందు కనిపిస్తే ఏమో గర్వంతో ఆగిపోతాం, మనకు కనిపించదు. కొన్నిసార్లు దేవుడి నుంచి వచ్చేది ఏది కనిపించదండి, అదృశ్య లోకం నుంచి ఈ లోకంలోకి వస్తుంది. అప్పుడు ఏమైంది? నిరుత్సాహం వస్తుంది. ఒక ఖనిజాలు తవ్వేటప్పుడు ఆయిల్ కానీ డైమండ్స్ కానీ గ్రానైట్ కానీ ఏది కూడా అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తవ్వాలా, దాని పైదాకా వస్తే చాలా? చెప్పండి, ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా తవ్వాలి. అంతెందుకు? మనం బోర్ వేస్తాం, మీ ఇంటి దగ్గర 40 అడుగులు దొరకచ్చు, మీ ఇంటి దగ్గర 50 అడుగులు దొరకచ్చు, మార్కాపూర్ అడి వెళ్తే 100 అడుగులు దొరకచ్చు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ దగ్గర 40 అడుగులు దొరికితే 39 అడుగులు దొరికిద్దా నీళ్ళు? మీ దగ్గర 50 అడుగులు దొరికితే 49 అడుగులు దాకా దొరికితే నీళ్ళు వస్తాయా? మీ దగ్గర మార్కాపూర్లో 100 అడుగులు దొరికితే నేను 99 అడుగులు దొరికితే సరిపోయిద్దా? చెప్పండి. అంతవరకు తవ్వాలి. ఎందుకు ఈ మందము? దేవునితో దూరమైనందుకు మందం పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునితో దూరం ఎక్కువైపోతూ ఉంటుందో మనకి అంత కఠినంగా మారిపోతాయి. కఠినమైన హృదయం అంటారే, ఏంటది? కఠినమైన హృదయం అంటే దేవునితో దూరం అవుతే కొద్దీ మందం పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను నా చెయ్యి కొంచెం మెత్తగా ఉందనుకోండి, బేల్దారు పని చేసే వాళ్ళు చెయ్యి ఉంటుంది కొంచెం గట్టిగా. ఎందుకు? నేను మనిషినే, వాళ్ళు మనిషే కదా, నా చెయ్యి ఆ చెయ్యి ఒకేలా ఎందుకు లేదు? అర్థమవుతుందా? దానికి అలవాటు పడింది. ఇప్పుడు దేవుని స్వరానికి అలవాటు పడ్డవాళ్ళు తొందరగా నీళ్ళు వస్తాయండి, దేవుని స్వరానికి దూరంగా ఉన్న వాళ్ళకి మందం పడిపోతాను. ఎందుకు? దూరం అయ్యే కొద్దీ మందం పెరిగిపోతూ ఉంటుంది. అవిధేయత వల్ల మందం పెరిగిపోతూ ఉంటుంది, పాపం వల్ల మందం పెరిగిపోతూ ఉంటుంది. ఆ మందం పెరిగిపోయినప్పుడు మనం దేవుని చేతి పొందుకోవాలో అది ఇంకా దూరం అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా పలకాలి, ఇంకా పలకాలి, విధేయత చూపించాలి, ఆయన ప్రేమలో నడవాలి. ఇవన్నీ చేస్తూ వెళ్ళాలి. ఓన్లీ తవ్వడమే కాదు, సరైన ప్రదేశంలో తవ్వాలి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహనలో ఇక్కడ నుంచి పంపించాలని. కేవలం ఏదో చెప్పేసి పంపించేసి మన జీవితాలు అలా ఉండిపోతే లాభం లేదు. నేనేదైతే నేర్చుకున్నానో మీరు అదే నేర్చుకోవాలండి. ఈ రోజు నుంచి మనం ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కన్ఫెషన్ గురించి నేర్చుకోవాలి. ఏంటంటే, పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పలికేటప్పుడు
దేవుని నుంచి పొందుకోవాలనుకున్న దానికి ఒక అడుగు దగ్గర అవుతావు. అది ఎంత దూరంలో నీకు అనవసరం. మళ్ళీ పలుకు, మళ్ళీ పలుకు, చెప్పండి, మళ్ళీ పలుకు, ఇంకొంత దగ్గర అవుతావు. మళ్ళీ పలుకు, ఇంకొంత దగ్గర అవుతావు. అది దొరికే వరకు నువ్వు పలుకుతూనే ఉండు. ఎందుకంటే దగ్గర అవడం మంచిదే. ఒక్కడుగులో ఎప్పుడు దాన్ని వదిలిపెట్టద్దు. ఇప్పుడు మాట్లాడదాం, చెప్పుకుందాం. ఓకే, ఎవరికైనా బోర్ కొట్టిందా ఇప్పుడు నేను చెప్పింది? నువ్వు దాని కదలికు కళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఎవరికైనా బోర్ కొట్టిందండి నేను చెప్పింది? ఎవరైనా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారా? అంటే ఎవరికైనా నాకు ఇస్తాడు దేవుడు, నేను దగ్గర అవుతాను అనిపించింది ఎవరికైనా? నిజం చెప్పండి. నన్ను మోసం చేయొద్దు, మీరు మోసపోతారు. ఓకే ఓకే